నమస్కారం. సిబిఎస్ఈ నుంచి ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. అవును, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026 రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది. సో ఈరోజు మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఏ పోస్టులున్నాయి, అర్హతలేంటి, ఎలా అప్లై చేయాలి, ఇలా అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. చూశారు కదా, సిబిఎస్ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఎగ్జామినేషన్ 2026 ద్వారా దేశవ్యాప్తంగా చాలా ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. నిజంగా ఇది చాలా మందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? సరే, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు సిబిఎస్ఈ ఏ ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది, వివిధ గ్రూపులలో అందుబాటులో ఉన్న పోస్టులు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఇక్కడ చూడండి, సీనియర్ లెవెల్ గ్రూప్ ఏ పోస్టుల నుంచి ఎంట్రీ లెవెల్ గ్రూప్ సి పోస్టుల వరకు చాలా రకాల ఉద్యోగాలున్నాయి. ఉదాహరణకి అసిస్టెంట్ సెక్రటరీ లాంటి గ్రూప్ ఏ పోస్టులు 8 ఉన్నాయి. అలాగే గ్రూప్ బిలో సూపరింటెండెంట్ పోస్టులు 27ఉన్నాయి. ఇక గ్రూప్ సిలో జూనియర్ అకౌంటెంట్ 16, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏకంగా 35 ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వేర్వేరు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లందరికీ ఇక్కడ మంచి అవకాశాలున్నాయని. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వరకు దేశంలో ఎక్కడ సిబిఎస్ఈ ఆఫీసున్న అడ్మినిస్ట్రేటివ్ అవసరాలను బట్టి పోస్టింగ్ అనేది ఉంటుంది. దీనికి సిద్ధంగా ఉండాలి. సరే, పోస్టులేంటో చూశాం. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. బహుశా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే, నేను దీనికి అర్హుడినేనా అని. సో ఇప్పుడు మనం దరఖాస్తుదారులకు ఉండాల్సిన ముఖ్యమైన అర్హతలేంటో విడమర్చి చూద్దాం. అవును, అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఈ రెండు కీలకమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అర్హతలనేవి పోస్టును బట్టి మారుతూ ఉంటాయి, అది సహజమే. ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు హై లెవెల్ గ్రూప్ ఏ పోస్ట్ అసిస్టెంట్ సెక్రటరీ, దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అలాగే గరిష్ట వయస్సు 35 ఏళ్లు. మరోవైపు ఎంట్రీ లెవెల్ గ్రూప్ సి పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, దీనికి కేవలం 12వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, గరిష్ట వయస్సు 27 ఏళ్లు. చూశారుగా ఎంత తేడా ఉందో? ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. దయచేసి జాగ్రత్తగా వినండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఇలా ఏ అర్హత అయినా సరే దాన్ని లెక్కించడానికి ఒకే ఒక్క కట్ ఆఫ్ డేట్ ఉంది. అదేంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించడానికి చివరి తేదీ అయిన డిసెంబర్ 22, 2025. అవును, డిసెంబర్ 22, 2025 నాటికి మీ అన్ని అర్హతలు పూర్తి అయి ఉండాలి. ఏజ్ లిమిట్ గురించి చింతించాల్సిన పనిలేదు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 సంవత్సరాలు సడలింపు లభిస్తుంది. ఇక పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, అన్నింటికంగా ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఏకంగా 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపుంది. ఇది నిజంగా గమనించాల్సిన విషయం. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కైతే ఏజ్ బార్ అస్సలు లేదు. సరే, అర్హతలు ఉన్నాయని అనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్. అవును, ఇప్పుడు మనం 3వ విభాగానికొచ్చేశాం. అసలు ఈ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ అనేది బేసిక్గా ఒక 3 టైర్ ప్రాసెస్, అంటే 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ టైర్ 1 ఎగ్జామ్. ఇది జస్ట్ ఒక ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. ఇందులో క్వాలిఫై అయితే రెండో స్టేజ్ అంటే టైర్ 2 మెయిన్ ఎగ్జామినేషన్కు వెళ్తారు. ఇక ఫైనల్ స్టేజ్లో గ్రూప్ ఏ పోస్టులకైతే ఇంటర్వ్యూ ఉంటుంది, అదే గ్రూప్ బి లేదా సి పోస్టులకైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సింపుల్. అయితే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టైర్ 1 ఎగ్జామ్ అయిపోయాక టైర్ 2కి షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు 1:10 నిష్పత్తిని పాటిస్తారు. అంటే ఒక పోస్టుకు కేవలం 10 మందిని మాత్రమే మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. సో ప్రిపరేషన్ చాలా సీరియస్గా ఉండాలి. ఇక్కడ మరో చాలా కీలకమైన విషయముంది. జాగ్రత్త, టైర్ 1 ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. అవును, ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్ అవుతుంది. సో ఆన్సర్ కరెక్ట్ అని 100% ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టాలి, లేదంటే వదిలేయడమే బెటర్ స్ట్రాటజీ కావచ్చు. ఓకే, పోస్టులు చూశాం, అర్హతలు చూశాం, సెలక్షన్ ప్రాసెస్ కూడా అర్థమైంది. ఇప్పుడు 4వ విభాగానికొద్దాం. అసలు ఎలా అప్లై చెయ్యాలి, అంటే ముఖ్యమైన తేదీలేంటి, ఫీజెంత, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తేదీలు చాలా ముఖ్యం, కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 2, 2025న స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 22, 2025. అలాగే ఫీజు కట్టడానికి కూడా అలే చివరి రోజు, అంటే డిసెంబర్ 22 రాత్రి 11:59 లోపు పూర్తి చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లికేషన్స్
కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. పోస్ట్ ద్వారా పంపినా, చేతికిచ్చినా లేదా ఈమెయిల్ చేసినా వాటిని వెంటనే రిజెక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఆన్లైన్. ఇక ఫీజుల విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల వారికి చాలా పెద్ద ఊరట ఉంది. వీళ్ళందరూ కేవలం రూ. 250 చెల్లిస్తే చాలు. అదే అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లైతే గ్రూప్ ఏ పోస్టులకు రూ. 1750, గ్రూప్ బి మరియు సి పోస్టులకు రూ. 1050 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. సరే, మనం దాదాపు అన్ని విషయాలు కవర్ చేశాం. చివరిగా 5వ విభాగానికొచ్చాం. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక ఫైనల్ చెక్లిస్ట్ లాగా చూద్దాం. అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. మొట్టమొదట అఫీషియల్ నోటిఫికేషన్ను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా జాగ్రత్తగా చదవండి. రెండోది, మీ అన్ని సర్టిఫికెట్లు డిసెంబర్ 22, 2025 నాటికి వ్యాలిడ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ప్రతి పోస్టుకు విడివిడిగా అప్లికేషన్ పెట్టాలి. అలాగే అప్డేట్స్ కోసం మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కే ముందు 1-2 సార్లు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం? తర్వాతి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అలా అయితే పూర్తి వివరాల కోసం, అలాగే దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే అధికారిక సిబిఎస్ఈ వెబ్సైట్ను సందర్శించండి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న వారందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.